ఈ సినిమా కేవలం ఒక స్టోరీ కాదు భయ్యా, ఇది ఒక ఫీల్, ఒక మనిషి ప్రేమ నమ్మకం కోల్పోయిన భావాల మధ్య సాగిన ఎమోషనల్ జర్నీ అని చెప్పాలి. సిద్ధు జొన్నలగడ్డ మన మనసులో సైలెంట్ గా దాగి ఉన్న బాధను తెరపై చూపించాడని చెప్పాలి. సినిమా మొదటి ఫ్రేమ్ నుంచి వెళ్ళి చివరి ఫ్రేమ్ వరకు మనం అతనితో పాటు నవ్వుతాం, బాధపడతాం, చివరికి మనసులో ఉన్న ఒక కొత్త అనుభూతిని కలిగిస్తుంది. ఇక సిద్ధు జొన్నలగడ్డ ఈ సినిమాకు ఆత్మ లాంటి వాడు. తన ఎమోషనల్ రేంజ్, డైలాగ్ డెలివరీ, కన్నుల్లో కనిపించే ఒంటరితనం అన్ని మనసును కదిలిస్తాయని చెప్పాలి. ఇక శ్రీనిధి శెట్టి తన సింపుల్ సైలెంట్ లుక్ తో పాత్రకు జీవం పోసిందని చెప్పాలి. ఇక రాశి ఖన్నా అండ్ సిద్ధుతో ఉన్న స్క్రీన్ కెమిస్ట్రీ చాలా నేచురల్ గా వర్కౌట్ అయింది. ఇక తమన్ గారు ఇచ్చిన బీజం గురించి చెప్పకపోతే మూవీకి న్యాయం చేయలేమని చెప్పాలి. ఫీల్ ని సౌండ్ గా మార్చే మ్యూజిక్ అంటే ఇదేనేమో. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మనసులోకి నేరుగా చేరిపోతుంది. దీనికి తోడు నీరజ కోన డైరెక్షన్ భయ్యా చాలా ఫ్రెష్ గా భావోద్వేగాలను అద్భుతంగా మిక్స్ చేసింది. సినిమా ప్రతి ఫ్రేమ్ లో ఆమె సెన్సిటివ్ టచ్ కనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో మనిషి గురించి కాకుండా ప్రేమను కోల్పోయిన తర్వాత కూడా ఆ ప్రేమలో బ్రతికే వ్యక్తి గురించి అనాథలు కనిపించే సిద్ధు తన జీవితంలో ప్రేమ, నమ్మకం, సపోర్ట్ అనే పదాలను మళ్ళీ అర్థం చేసుకునే ప్రయత్నం అని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ మొత్తం సినిమా చాలా సాఫ్ట్ గా ఫ్రెష్ గా సాగుతుంది. క్యూట్ మూమెంట్స్, ఫన్నీ డైలాగ్, లవ్ సీన్స్ మొత్తం యూత్ కి కనెక్ట్ అయిపోతుంది. సెకండ్ హాఫ్ మాత్రం సినిమా ఎమోషనల్ ట్రాక్ లోకి వెళ్తుంది. అక్కడి నుంచి మనసు కదిలించే సీన్స్ చాలా ఉన్నాయని చెప్పాలి. ప్రేమ అంటే ఏమిటి, మనిషి నమ్మకం అంటే ఏమిటి, జీవితంలో ఎవరు లేకపోయినా ఎందుకు వారిని మనం మర్చిపోలేము, ఆ ప్రశ్నకు సమాధానం ఈ సినిమా ఇస్తుందని చెప్పాలి భయ్యా. ఇక టెక్నికల్ గా చూసుకుంటే విజువల్ రిచ్ గా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ స్మూత్ గా ఉంది. తమన్ మ్యూజిక్ కంటే బెటర్ ఫీలింగ్ ఉండదని చెప్పాలి. స్క్రిప్ట్ సింపుల్ గా అయినా ఎమోషనల్ బలంగా ఉందని చెప్పాలి. డైలాగ్ కొన్ని చోట్ల అయితే మనసులను సముద్రం వైపు తీసుకెళ్లినట్టు అనిపిస్తాయి. ప్రేమ అంటే మాటలతో చెప్పేది కాదు, నిన్ను మళ్ళీ చూసే వరకు మనకు ఊపిరాడలేదు అనే ఫీలింగ్ ఇస్తుంది చూడండి. ఇలాంటి డైలాగ్ లైన్స్ తో సినిమా మన హృదయాలకు తాకుతుందని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ మొత్తం సాఫ్ట్, రొమాంటిక్, క్యూట్ సీన్స్ లో లైట్ గా నడుస్తుంది. ఇక సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వగానే ఎమోషనల్ డీప్ గా మారుతుంది. ఇక క్లైమాక్స్ చూసిన వాళ్ళైతే కన్నీళ్ళు రాకుండా ఉండలేరని చెప్పాలి. ఇక దీంట్లో ఉన్నటువంటి హైలైట్ సీన్స్ ఏంటంటే సిద్ధు రాశి మధ్య ఉన్న కాఫీ సీన్స్ అండ్ సిద్ధు శ్రీనిధి మధ్య ఉన్న చివరి ఎమోషనల్ సీన్స్ అన్నమాట. అండ్ తమన్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి గూస్ బంప్స్ వస్తాయి. ఫైనల్ గా ఒక్క మాట తెలుసు కదా, ఫిలిం వచ్చేసి కేవలం సినిమా కాదు భయ్యా, ఇది ఒక భావం, ఒక మనిషి తనను తాను మళ్ళీ కనుక్కునే కథ అని చెప్పాలి. ఇక మన టిల్లు ఫ్యాన్స్ అయితే తప్పక చూడాల్సిన ఫిలిం అని చెప్పాలి. ప్రేమలో ఎప్పుడైనా బాధపడ్డ వాళ్ళైతే ఈ సినిమా మీకు బాగా అర్థమవుతుందని చెప్పాలి. ఇంకొక మాట, ఎమోషనల్ లవ్ డ్రామా హృదయానికి తాకే ఒక మంచి అనుభూతి అనిపిస్తుంది ఈ మూవీ చూసిన తర్వాత. ఇక ఇదే భయ్యా తెలుసు కదా మూవీ స్టోరీ అన్నమాట. ఇక ఇంతకు మూవీ మీకు ఎలా అనిపించేదో కామెంట్ చేయండి. ఇలాంటి అప్డేట్ రివ్యూస్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి.